హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ అపూర్వ కలెక్షన్ ఉమెన్స్ లైఫ్ స్టైల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సూరత్ వెళ్ళినప్పుడైతే శారీస్ వీడియోస్ కొన్ని అక్కడక్కడ తీసుకున్నాను, కానీ నాకైతే కుదరలేదు పెట్టడానికి. అంతలోపు అయితే స్టాక్ వచ్చేసిందండి. శారీస్ అయితే చాలా బాగున్నాయి ఈసారి. నేనైతే ఫస్ట్ 10,000తో స్టార్ట్ చేశానండి శారీ బిజినెస్. కదిర్లో తీసుకొచ్చుకున్నాను 10,000కి నేను శారీస్. అప్పుడు అంత తక్కువ బడ్జెట్లో తీసుకొని వచ్చి ఇప్పుడు ఇంత స్టాక్ తీసుకొస్తున్నాను అంటే నా దగ్గర తీసుకునే ఆఫ్లైన్ కస్టమర్స్, అలాగే ఇప్పుడు తీసుకోబోతున్న ఆన్లైన్ కస్టమర్స్, ఆన్లైన్లో కూడా తీసుకున్నారు కొంతమంది. అలా నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి అందరికీ. నేనైతే ఇంటి దగ్గర సేల్ చేయడానికైతే ఇంత స్టాక్ తీసుకోను. ఇంకా ఇప్పుడు 2 పార్సల్లు వచ్చాయి, ఇంకా వచ్చేటివి కూడా ఉన్నాయి. సూరత్ వెళ్ళి అక్కడి నుంచి తక్కువ బడ్జెట్లో శారీస్ తెచ్చి ఆన్లైన్లో సేల్ చేయాలని ఒకే ఒక కారణంతో అయితే ఇంత స్టాక్ తీసుకొచ్చాను. అలాగే నేను డిజిటల్ మహిళా మెంబర్ని కదా, ఆన్లైన్లో కూడా నాకు పోతాయని నమ్మకం ఉంది. అలాగే తొందరలోనే మేము అనంతపూర్లో స్టాల్ అయితే పెట్టబోతున్నాము. ఇక్కడ అనంతపూర్లో అయితే డిజిటల్ మహిళ అనంతపూర్ ధర్మ సంఘం అయితే స్టార్ట్ అవబోతుంది. స్టాల్ కూడా పెట్టబోతున్నాము. స్టాల్ అంటే ఎగ్జిబిషన్ లాగా అన్నమాట. అందుకే ఇంత స్టాక్ అయితే తీసుకొచ్చుకున్నాను పోతాయి అనే ఉద్దేశంతో. నేనైతే డిజిటల్ మహిళలో జాయిన్ అయ్యి స్కిల్స్ అయితే నేర్చుకొని, అంటే యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఎలా వీడియోస్ పెట్టాలి, బిజినెస్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అని అయితే నేర్చుకొని ఇప్పుడు మళ్ళీ కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. మీ ముందుకు వచ్చాను. మీరు కూడా నన్ను సపోర్ట్ చేస్తారు అని ఆశిస్తున్నాను. ఆన్లైన్ కస్టమర్స్, ఆఫ్లైన్లో అయితే నాకు కస్టమర్స్ అయితే చాలామందే ఉన్నారు. దాదాపు సుమారుగా నేను హైప్ చేసుకుంటాను ఇంటి దగ్గర శారీస్. కానీ నాకు ఆన్లైన్ చేయాలి అనే ఇష్టము, కోరికతోనే ఇది చేస్తున్నానండి. నేను ప్రతి మహిళకి ఇంట్లో ఉండి శారీ బిజినెస్ చేయాలి అనుకుంటున్న ప్రతి మహిళకి సపోర్ట్ చేయాలి అనే ఒక ఉద్దేశం అయితే నాకు ఉంది. ఆ ఉద్దేశంతోనే అంత దూరం అయితే సూరత్ వెళ్ళాము. నేనైతే ముందు నుంచి ఏమీ ఇంత ఆలోచించలేదు. నేను ఇప్పుడు డిజిటల్ మహిళా మెంబర్ని కాబట్టి ఇది ముందుకు వెళ్ళాలి, తీసుకువెళ్ళాలి అనే ఒక కారణంతో అయితే స్టార్ట్ చేసేసాను. ఆన్లైన్లో సేల్ చేయాలని శారీస్. చాలామంది శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటూ ఉంటారు, కానీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారండి. కొద్ది రోజులైతే చేస్తారు, ఇంటి దగ్గర అయితే కొన్ని అప్పులు పోతాయి. కొంతమంది ఎక్కువ టైం తీసుకుంటారు, కొంతమంది అస్సలకే ఇవ్వరు. అలా ఉండటం వల్ల శారీ బిజినెస్ చేయాలంటేనే చాలామంది భయపడుతున్నారు. ఇలా వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అయ్యి శారీస్ పెడుతూ ఉంటారు కదా, అవి స్టేటస్లో పెట్టి ఇన్స్టాగ్రామ్లో అలా పెట్టి సేల్ చేస్తూ ఉంటారు. అలా పెట్టచ్చు, కానీ మనకి అమౌంట్ అనేది ఎక్కువగా తీసుకోలేము. నేను కూడా చాలా గ్రూపుల్లో కూడా చూస్తున్నాను, జాయిన్ అవుతాను, కానీ నాకు సూట్ అయితే కాలేదండి. ఎక్కువ రేట్లు ఉండడం వల్ల అమౌంట్ పెట్టాలి అంటే అంత మనకి ఎక్కువ లాభం తీసుకోలేము. ఎక్కువ అంటే మినిమం 60-70 రూపాయలు కూడా పెట్టుకోలేము. ఇంత రేటా అని అయితే అడుగుతూ ఉంటారు. అందుకే నేను నా సొంతంగా తీసుకొచ్చుకొని సేల్ చేస్తాను. నేను మీలో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను కూడా బిజినెస్ చేయాలి, కానీ ఎలా మొదలు పెట్టాలి అని అనుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు ఖాళీగా ఉన్నాము అంటే చాలామంది శారీ బిజినెస్నే ఎంచుకుంటున్నారండి. ఎందుకో మరి అయితే తెలీదు. ఈ శారీ బిజినెస్ అనేది మామూలుగా ఆన్లైన్లో వాట్సాప్ గ్రూపుల్లో పెట్టి, ఇన్స్టాగ్రామ్లో పెట్టి అయితే సేల్ చేసుకోవచ్చు. ఇంటి దగ్గర నుంచి అయినా సేల్ చేయొచ్చు, ఇంటి దగ్గర కొంతమంది తీసుకుంటారు అనే కారణంతో అయితే చాలామంది శారీ బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. ఇది అందరికీ వర్కౌట్ కాదు, సక్సెస్ కూడా కాలేరు. అది ఏరియాని బట్టి కూడా కొంతమంది ముందుకు వెళ్ళగలుగుతారు. ఫ్రెండ్స్, ఇంకోటి ఏమిటంటే చాలామంది శారీ బిజినెస్ మొదలు పెట్టాలని అనుకుంటూ ఉంటారు, కానీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా కస్టమర్స్కి నమ్మకం తీసుకురావాలి, ఎలా రిపీటెడ్ ఆర్డర్స్ రావాలి, ఇవే పెద్ద డౌట్స్ ఉంటాయండి అందరికీ. నేను ఇన్నేళ్ళ నుంచి శారీ బిజినెస్ చేస్తున్నాను, నా అనుభవంతో అయితే చెప్తున్నాను. బిజినెస్లో అయితే తొందరపాటు అయితే ఉండద్దు. ఫస్ట్ నమ్మకం, కస్టమర్కి మీరు చెప్పే మాటల్లో నిజాయితీ ఉండాలి. మీరు చూపించే ఏ ప్రోడక్ట్, శారీస్ కానీ ఏవైనా కానీ క్లారిటీగా ఉండాలి. మీ సర్వీస్లో నిజాయితీ ఉండాలి కంపల్సరీ.
మన శారీ బిజినెస్లో అయితే శారీస్ అయితే క్వాలిటీ ఉండాలి, రీజనబుల్ ఉండాలి. మనం శారీస్ ఇచ్చేటప్పుడు కానీ పంపించేటప్పుడు కానీ కరెక్ట్గా నిజాయితీగా ఉండాలి. ఇవన్నీ ఉంటే మాత్రం కంపల్సరీగా బిజినెస్లో అయితే ముందుకెళ్ళగలుగుతారు. ఇప్పటికే చాలా మాట్లాడేశాను, ఏమైనా బోర్ కొట్టించుంటే సారీ. బిజినెస్లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు అయితే ఉంటాయండి. లాభం ఉంటుంది, నష్టం ఉంటుంది, అన్నిటికీ ఉండి బిజినెస్ స్టార్ట్ చేస్తాము అనే వాళ్ళు స్టార్ట్ చేయండి. నేను కూడా మీకు సపోర్ట్ చేస్తాను. ఇవన్నీ అయితే శారీస్ తీసేసి పెట్టేశాను, రేట్లు చూసుకోవాలి, ఇవన్నీ సర్దుకోవాలి. నేనైతే మీకు కూడా ఎవరికైనా శారీస్ కావాలంటే ఆర్డర్ చేసుకోండి, కంపల్సరీ గ్యారంటీగా పంపిస్తాము. వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.